శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 3వ స్కందంలో 65 భాగాలు చెప్పుకున్నాం. 66వ భాగం అంటే మనం విభజించుకుంటున్నాం, అందులో విభజన కాదు. మనం రోజు కొంత చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. అట్లా 65 భాగాలు చెప్పుకున్నాం 3వ స్కందంలో. ఇవాళ 66వ భాగం చెప్పుకున్నాం. అమ్మా, కపిలుడు చెప్తున్నాడు తల్లితోటి, సద్గుణాలచే పవిత్రమైన ఓ తల్లి, యోగ లక్షణాలతో కూడి ఉన్నావమ్మా నువ్వు. జగత్తులో ఉన్న సకల పదార్థాలకు సంబంధించిన యథార్థ స్వరూపాన్ని పూర్తిగా తెలియచేస్తాయి వేదాలు. వేద సంబంధమైన సత్కర్మలకు సదాచారాలకి దేవతలు తృప్తి పడతారమ్మా. భగవంతుని సేవారూపమైన భక్తి ఏదైతే ఉందో అది ముక్తి కన్నా గొప్పదమ్మా. అంటే ఏంటి? ముక్తి కోరుకునేవాడి కంటే భక్తి కోరుకునేవాడే గొప్పవాడు అనమాట. భక్తితో నేను ఎల్లప్పుడూ ఉండాలి, ప్రతి జన్మలో కూడా నీ భక్తి. ఏమంటాడు ఆయన? కులశేఖరుడు, జన్మాంతరి, నాకు ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ ప్రతి జన్మలో కూడా, ఆ జన్మలు అనేవి నా కర్మలను బట్టి వస్తాయి కదా. నాస్తాధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం. అది ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. నా కర్మ, నేను చేసుకున్న పుణ్యపాపాలను బట్టి నా జీవితం ఉంటుంది. నాకు ఏ జన్మ వచ్చినా పర్వాలేదు, నీ మీద భక్తి ఉంటే చాలు ఆ జన్మలో అని ఆయన కూడా అంటారు కదా. అలానే కపిల మహర్షి కూడా చెప్తున్నాడు, ముక్తి కన్నా భక్తి గొప్పదమ్మా. జీర్ణాశయంలో ఉన్న జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవంతుడి మీద ఉన్న భక్తి జీవులు కావించిన కర్మల్ని, కర్మ ఫలితాలని ప్రక్షాళనం చేస్తుంది. అది భక్తికి ఉన్న గొప్పతనం. అందువల్ల జీవుడి యొక్క లింగమయ శరీరం నశిస్తుందమ్మా. అంతేకాకుండా ఇంకా విష్ణు భక్తి విశేషాలని వివరిస్తాను, విను. వివరంగా చెప్తున్నావు కదా, వివరంగా చెప్తాను. నా పాదాలు సేవించడంలో ప్రీతి గల కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తి భావంతో నా పాద పద్మాలని తమ హృదయ పద్మాలలో పదిలపరుచుకుని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకుంటూ ఆ సంభాషణల్లో నా దివ్య స్వరూపాన్ని, నా లీలా విశేషాలని కొనియాడుతూ ఉంటారు. తమ ఇంద్రియ చేష్టలన్నింటినీ కూడా నా కొరకు మాత్రమే చేస్తారు. ఆ ఇంద్రియాలని విషయాలపై పోనీకుండా నాపైనే పోనిస్తారు. నా కోసమే ఆ ఇంద్రియాలను వాడతారు. వాళ్ళు సర్వదా తమ సమస్త కర్మ ఫలాల్ని నాకే అర్పించి భక్తి పరవశులై బ్రహ్మైక్యం పొందుతారమ్మా. అంటే సాయుధ్య మోక్షం వేరు, పూర్తి మోక్షం వేరు. ముక్తిని వాంఛించకుండా నా సాయుధ్యం, నా దగ్గర ఉంటారు వాళ్ళు. ఆయన దగ్గర ఉండటం వేరు, ఆయనలో లీనం అవటం వేరు. అది ముక్తి. భగవంతుడిలో లీనం అవటం, మళ్ళీ పుట్టకుండా మళ్ళీ చావకుండా, అది ముక్తి. ఆ ముక్తిని కూడా వాంఛించరమ్మా. నా సాయుధ్యాన్ని ఎప్పుడు కోరుకుంటారు? భక్తి గల వాళ్ళు ఎప్పుడు కూడా నా సాయుధ్యాన్ని కోరుకుంటారు. ఇంకా మరికొందరు భాగవతోత్తములు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలు అంటే ఏమిటి? అవతార విశేషాలు, వాటిని స్మరించుకుంటూ ఉంటారు. అందాలు చెందే ముఖము, కరుణారసం విరజిమ్మే అరుణారుణ నేత్రాలు కలిగి భక్తులకు వరాలు ప్రసాదించే నా దివ్యమైన అవతారాల్ని, వాటి వైభవ విశేషాల్ని మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తి యోగ మహత్యం వల్ల అలనాటి నా ఆ లీలలను స్మరించుకొని కొనియాడుతూ ఉంటారు.
నవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్ని, సుందరమైన నా మందహాసాన్ని, మనోహరమైన నా మధుర వాక్కుల్ని మాటి మాటికి మననం చేసుకుంటూ మనస్సు ప్రాణము పరవశింపగా మోక్షం మీద అపేక్ష లేకుండా ఉంటారమ్మా. అలా మోక్షాసక్తి లేని వాళ్ళై కూడా వాళ్ళు మాయాధీశుడనైన నా సత్యాది లోకాల భోగ సంపత్తిని గాని, తనంత తానుగా సిద్ధించే అనిమాది అష్టసిద్ధి సంసేవితమైన ఐశ్వర్యాలను గాని, వైకుంఠంలోని భగవాన్ని సంపదను గాని కోరకుండా పరమాత్ముడనగు నా వైకుంఠ లోకంలో వారు దుఃఖ సంపర్కం లేశమైనా లేనిది, శాశ్వతానంద సంధాయకమైంది, వర్ణనాతీతమైనది, మహనీయమైనది, మహోన్నతమైనది, సంపూర్ణ వైభవోపేతమైనవి, సకల లక్షణ సముల్లసితమైనది, మహోన్నతమైనది అయినా వైకుంఠ ధామాన్ని అందుకుంటారు, వైకుంఠంలో నివసిస్తారు వాళ్ళు. ఇలా ఉండి ఆ పరమపదం అందుకున్న తర్వాత అమ్మా ఆ పుణ్యాత్ములు నా కాలచక్రానికి మింగుడు పడక నిరుపమానమైన శాశ్వతము సాటిరానిది అయిన సౌఖ్యాలతో అక్కడ ఆ వైకుంఠంలో అలరాడుతుంటారమ్మా. అది ఏ విధంగానంటే, ఎవరైతే ఆత్మస్వరూపుడను సర్వసముడను అగు నన్ను అధికంగా ప్రేమిస్తారో, నేను స్నేహం వల్ల కుమారుని వల్ల వలె హృదయంలో దాచుకుంటారో, విశ్వాసం వల్ల చెలికాని వలె నమ్ముతారో, ఎన్ని పోలికలు చెప్తున్నాడు చూడండి. ఎలా ఉండాలట? కొడుకులాగా స్నేహంగా ఉండాలట, కుమారుడిలాగా హృదయంలో దాచుకోవాలట. ఏమిటది కుమారుడిలాగా హృదయంలో దాచుకుంటా ఉంటే? ఎత్తుకున్నప్పుడు కుమారుడు ముద్దుతో ఎత్తుకుంటే ఒక తన్ను తంతాడు కదా, అయినా స్నేహమే చూపిస్తాడుగా తండ్రి. అరే నాన్న ఎంత బాగా తన్నావురా అంటాడు కదా. అదనమాట కుమారుడిలాగా హృదయంలో దాచుకుంటారు. అలానే విశ్వాసంతో చెలికాడిలాగా ఫ్రెండ్ స్నేహితుడిలాగా నమ్ముతారు. ఇక మంచి చేయడం వల్ల ఆత్మీయుడిలాగా స్వీకరిస్తారు. ఇక మంత్రం ఉపదేశించడం వల్ల ఆచార్యుడిలాగా ఆదరిస్తారు. వారికి నిత్యము పూజింపదగిన ఇష్టదైవంలాగా వాళ్ళు నన్ను ఆరాధిస్తారు. ఇలా చూసుకునే వాళ్ళు నిత్యం నన్ను ఆరాధిస్తారు. నన్ను శరణ పొందిన భక్తులు ఏ కాలంలోనూ వినాశనం అనేది పొందరు. కాలచక్రం వల్ల భయం కలగకుండా వారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటాను. రేపు మనం ఎన్నో భాగం చెప్పుకోవాలి, 67వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా.